గర్వపడ్డ గులాబీ. ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక చెట్టు కూడా పూసేది కాదు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఒక అద్భుతమైన ఆశ్చర్యకరంగా ఒక గులాబీ పూసింది. అది ఒక చిన్న మొగ్గ. అది ఒక చిన్న పువ్వుగా విచ్చుకుంది. దాని రెక్కలన్నీ ఇంకా విచ్చుకోనప్పటికీ అంత అందమైన పువ్వుని మునుపెన్నడూ ఎవరూ చూడలేదు. ఆ గులాబీ వెనకాల 2 క్యాక్టస్లు కూడా పెరుగుతున్నాయి. వాటి పేర్లు టెడ్ ఇంకా మాస్. టెడ్ పొట్టిగా ఉన్న క్యాక్టస్, ఇక మాస్ పొడవుగా ఉంది. వారికి ప్రత్యేక ఆకారాలున్న వారి మధ్య గులాబీ పువ్వు ఉండడం వారికి సంతోషంగా ఉంది. మన మధ్య ఇలాంటి గులాబీ పూయడం చాలా మ్యాజిక్గా ఉంది కదా. అది నిజమే టెడ్, అక్షరాల నిజం. ఆగు, ఆ పువ్వుకి మ్యాజిక్ అని పేరు పెడదామా? ఓ, ఇది ఎంత అందమైన పేరు, మ్యాజిక్. ఇక అలా అందమైన గులాబీకి మ్యాజిక్ అన్న పేరు పెట్టారు. మ్యాజిక్ సాధారణ గులాబీ కాదు. 2 క్యాక్టస్లకు ఈ విషయం బాగా తెలుసు. ఆ పువ్వు సాధారణ పువ్వులా కాకుండా ఎంతో నెమ్మదిగా పెద్దదవుతోంది. టెడ్ మరియు మాస్లు సంతోషంగా ఉన్నారు. ఆ పువ్వు వారి మధ్య ఎంతో కాలం ఉంటుందనుకున్నారు. చిన్న మొగ్గగా మ్యాజిక్ ఎంతో తుంటరిది. అది మాస్ని గుచ్చేది, కానీ నింద మాత్రం టెడ్ పై పడేది. ఇప్పుడు నువ్వు దాన్ని కోసేస్తావా టెడ్? ఇది చాలా పాత ట్రిక్ కదా. ఏం ట్రిక్కు? నాలో దాగి ఉన్న నీటిని తాగడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా బాబు? దాన్ని ట్రిక్ అని అనరు. మన ప్రాణాలు నిలుపుకుంటాం. నీలో ఉన్న నీటిని త్రాగుతూ ఉండు, అంతే. అర్థమైందా? యాక్, చాలా అసహ్యంగా ఉంది. నీకేం కావాలో నాకు చెప్పు విషయం ఏంటో. నన్ను దెప్పడం ఆపు. నిన్ను గుచ్చుతున్నానా? చాలా బాగుంది. నువ్వు కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నావా మళ్ళీను? ఆ మాట అన్నావంటే మళ్ళీ చూడు, సరేనా? అలా ఓసారి జరిగింది. నేను అలసిపోయాను. సరే, అలాగే. దేనికి అలసిపోయావు జీనియస్? ఈ ఎడారి మధ్యలో ఇలా నిలబడా? అలాంటప్పుడు అలా ఓ 4 అడుగులు వేసి వస్తావా? నీ వేళ్ళు, నీ పద్ధతులు. నన్ను గుచ్చడం ఆపు, సరేనా? నేను నిన్ను నిజంగానే గుచ్చడం లేదు. నీ కళ్ళు తెరుచుకొని నిద్రపోవడం ఆపిక. క్యాక్టస్ ఎంతోసేపు వాదిస్తూనే ఉంది. ఎవరు ఆ చిన్నారి అమాయకపు గులాబీని పట్టించుకోలేదు. టెడ్ ఇంకా మాస్ క్యాక్టస్లు కావడంతో తమలో బోలెడు నీళ్లు నిల్వ చేసుకోగలవు. ఒక్కొక్క చెట్టు కొంత నీటిని మ్యాజిక్కి ఇవ్వగలవు. దాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడగలవు. వీళ్ళిద్దరికీ మ్యాజిక్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ ఆమెకి చెప్పలేదు నీళ్లు తాగకపోతే చచ్చిపోతుందని. నెలలు గడిచిపోయాయి. మ్యాజిక్ పెద్దదవుతోంది. పువ్వు భూమిపైన ఎంతో అందమైనగా వికసించింది. అది రేకులు రేకులుగా విచ్చుకుని ముదర ఎరుపు రంగుతో అందంగా ఉంది. ఆశ్చర్యంగా అది టెడ్ కంటే పొడవుగా పెరిగింది, కానీ మాస్ కంటే పొట్టిగా ఉంది. 2 క్యాక్టస్లు మ్యాజిక్ను చూసి ఎంతో గర్వపడుతున్నాయి. దాని వేళ్లు ఇసుకలో లోపలికి చొచ్చుకుపోయున్నాయి. చుట్టుపక్కల బలమైన ఆకృతిని పొంది ఉంది. మాస్ పువ్వు అడిగినప్పుడల్లా నీళ్ళిచ్చేవాడు. అలాగే టెడ్ పెద్ద మనసుతో తన కొమ్మలతో నీడనిచ్చేవాడు. పువ్వుని దాహం వేసినప్పుడల్లా నీరు త్రాగనిచ్చేవాడు. ఏమీ మారలేదు. తమ 2 మిత్రులకి ఎంతో ఇష్టం. నెలలు గడిచిపోయాయి. చివరికి అడవికి సందర్శకులు వచ్చారు. ఒక ఒంటిపై పర్యాటకుడొచ్చాడు. ఏమిటి, గులాబీనా ఈ ఎడారిలో? ఇదెంతో మ్యాజికల్ గా, అందంగా, మునిపెప్పుడు చూడనంత అద్భుతంగా ఉంది. టూరిస్ట్ దానికి దగ్గరగా వెళ్ళాడు. పువ్వుని పరీక్షించి చూశాడు. ఒక పాత్రలో నీటిని పోశాడు. మ్యాజిక్ ఎదురుగా ఉంచాడు. నీకు చాలా దాహంగా ఉన్నట్లుంది చిట్టి పువ్వా. ఆగు, నా చిన్న స్ప్రే ఎక్కడుందో చూస్తాను. నీకిప్పుడు స్నానం చేయిస్తాను నేను. కాని మ్యాజిక్ అతని మాటలు వినడం లేదు. అది పాత్రలో నీటిని చూస్తూ ఆశ్చర్యపోతోంది. అది దాని ప్రతిబింబం. నేను ఎంతో అందమైన పువ్వుని, నిజంగానే. నా తిన్నని ఆకారాన్ని చూడు,
ఓ, ముదురు ఎరుపు రంగు మందంగా ఉన్న రేకులు. నేను అందంగా ఉన్నాను. ఇప్పటి వరకు నేను టెడ్ మోసుల్లా ఉన్నానని అనుకున్నాను, కానీ నేను వాళ్ళని ఆకర్షణీయంగా ఉండేలాగా చేస్తున్నాను. ఎంత అందంగా ఉన్నానో కదా. టూరిస్ట్ తన స్ప్రేని తీశాడు, నీటి పాత్రలో ముంచాడు, నీళ్ల చుక్కలని మ్యాజిక్ పై చల్లాడు. ఆ చుక్కలు మ్యాజిక్ పై మ్యాజిక్ గా పనిచేశాయి. అబ్బా, వావ్, నన్ను చూడు, ఎంత బాగుందో. ఈ పువ్వు చాలా చాలా అందంగా ఉంది. ఓ, ధన్యవాదాలు కొత్త వ్యక్తి. నాకు ఖచ్చితంగా తెలుసు, నేను నీకు మంచి బహుమతినిస్తాను. ఈ పువ్వుని కోసి ఇక్కడి నుండి నాతో తీసుకువెళ్ళిపోతాను. నువ్వు సిటీని చూడడానికి ఇష్టపడతావు కదా? సిటీకా? నిజంగానేనా? నేను కూడా సిటీ చూడాలనుకుంటున్నా. ఓ, నీ కాడపైన ఈ గాయం ఎలా తగిలింది? ఇది క్యాక్టస్ వల్లనే అయ్యుంటుంది. నిన్ను అసలు తోటలో పెట్టి ఉంచాల్సింది. జాగ్రత్తగా, ప్రతి ఒక్కరు నిన్ను చూడ్డానికి వస్తారు. టూరిస్ట్కి కూడా తెలీదు మ్యాజిక్ ఆ గాయం ఫెడ్ నుండి నీరు వంగి తాగడం వల్ల వచ్చిందని. అతనికి కూడా తెలీదు వేళ్లతో గనక పెకిలించకపోతే ఆ పువ్వు బతకలేదని, దానికి సంబంధించిన వాటిని తీసుకోవాలని. ఆగు, నిన్ను వేళ్లతో సహా తీస్తాను. కానీ క్యాక్టస్ రెండింటికీ తెలుసు. వారికి తెలుసు సిటీ చాలా దూరంలో ఉంది, ఎంతో దూరం. మ్యాజిక్ నిజంగానే ఒక మ్యాజికల్ పువ్వు. ఇంకా ఇప్పటికీ ఒక గులాబీ మాత్రమే. అది కఠినమైన ఎడారి దారి నుండి సుదూర ప్రయాణం చేసి జీవించి ఉండలేదు. వాటికి తెలుసు దాన్ని వేళ్లతో పెకిలించాక మ్యాజిక్ ఇంకా ఎంతోసేపటి వరకు ఉండదని. మరో ఆలోచన లేకుండా గులాబీని పెకిలించడానికి రాగానే టూరిస్ట్ ని క్రూరంగా గుచ్చాయి. నీకెంత ధైర్యం మూర్ఖపు క్యాక్టసెస్! ఎంతో బాధతో విలవిలలాడుతూ టూరిస్ట్ మాస్ ని గుచ్చాడు. కానీ క్యాక్టస్ కావడం వల్ల వాటికి ఎలాంటి హాని తలపెట్టలేకపోయాడు. బదులుగా టూరిస్ట్ కే కొన్ని ముళ్ళు గుచ్చుకుపోయాయి. ఇప్పుడు ఎవరు మూర్ఖులో చెప్పు మనిషి. చాలా బాగా అడిగాను కదా. టూరిస్ట్ క్యాక్టస్ల నవ్వుని వినలేకపోయినా అతను అవి నవ్వాయిని ఊహించుకున్నాడు. ఇది అతనికి అవమానంగా అనిపించి టెడ్ని తన్నాడు. అప్పుడు మళ్ళీ తనకే ఇక చాలే, ఆపు. టూరిస్ట్ ఎంతో విచారంగా ఒంటిపై కూర్చుని వెనక్కి వెళ్ళిపోయాడు. టెడ్, మాసులు రెండు మనస్ఫూర్తిగా నవ్వాయి, కానీ మ్యాజిక్ నవ్వలేదు. మీ ఇద్దరికి ఎంత ధైర్యం! నన్ను చూసి మీకెందుకింత ఈర్ష్య? ఈర్ష? మ్యాజిక్ నీకిది అర్థం కావడం లేదు. అతను నిన్ను తన సొంత లాభానికి తీసుకువెళ్ళబోయాడు అంతే. అతను నిన్ను జాగ్రత్తగా చూసుకోడు. ఏది సరైందో కాదో నిర్ణయించడానికి నువ్వెవరివి? మీ ఇద్దరు అసహ్యమైన క్యాక్టస్లు. ఈ గ్రహం పైన నేనే ఎంతో అందమైన పువ్వుని. మీకు వినిపించిందా? నేను ఎంతో భద్రంగా గార్డెన్లో ఉంటే నన్ను చూడ్డానికి అందరూ వచ్చుండేవారు. మ్యాజిక్, నిన్ను నువ్వు చూసుకుని అంతగా గర్వపడకు. ఎందుకు పడకూడదు? మీ ఇద్దరిలో అంత ప్రత్యేకత ఏముంది? మేము నీళ్లని ఏళ్ల తరబడి ఉంచుకోగలం. నువ్వెలా బ్రతికి ఉన్నావు అనుకుంటున్నావు? కానీ మ్యాజిక్ వాళ్ళు చెప్పేది వినడం లేదు. ఆమె ఫిర్యాదు చేస్తూనే ఉంది. రెండు క్యాక్టస్లని అవమానిస్తూనే ఉంది. పువ్వు ఒట్టేసుకుంది టెడ్ నుండి నీళ్లు ఇకపై తాగద్దని, అందమైన మెడని గాయపరుచుకోవద్దని. నిజంగానా? నువ్వు ఎప్పుడు నీరు త్రాగవా? సరే అయితే టెడ్, మనం ఇప్పటి వరకు చాలా చేశాం పువ్వుకి. ఇకపై తనని తాను చూసుకోగలదులే. క్యాక్టస్లు రెండు తమ మనసుని తాము గట్టిగా చేసుకుని మ్యాజిక్తో మాట్లాడడం మానేశాయి. వాళ్లకి పువ్వుపై చాలా కోపం వచ్చింది, ఎంతో గర్వంగా ప్రవర్తిస్తున్నందుకు. మ్యాజిక్కి మొదట్లో కొన్ని రోజులు ఎంతో సంతోషంగా ఉంది. దాని వేళ్లలో ఉన్న నీళ్ళని వాడుకుంటూ తనని తాను తాజాగా ఉంచుకుంది. ఆమె క్యాక్టస్ల వైపు చూడని కూడా చూడడం లేదు. ఎప్పుడూ తనని తాను చూసుకుంటోంది. కానీ ఒక వారం తర్వాత దానికి నీరసం మొదలైంది. అయినప్పటికీ తిన్నగా నిలబడ్డానికి ప్రయత్నించింది. దాని నీరసాన్ని క్యాక్టస్లు చూసుకున్నారు. కానీ దాని వేళ్లలో ఉన్న నీళ్లంతా అయిపోయాయి. దాని లోపలి భాగాలు శక్తిని కోల్పోయాయి. మొక్క వడిలిపోయింది. మ్యాజిక్, నీ అహంకారాన్ని వదిలి నీళ్లు తాగు. అవును మ్యాజిక్,
నువ్వు ఎప్పటికీ అందమైన పువ్వుగానే నిలిచిపోతావు, కొద్దిగా నీరు తాగినా కూడా. లేదు, నేను తాగనంటే తాగను, తాగను. మరో రోజు గడిచిపోయింది. మ్యాజిక్ పూర్తిగా వడిలిపోయింది. పూర్తిగా వడిలిపోయి నీరసించింది. ఏడవడం మొదలుపెట్టింది. నాకెందుకు జరుగుతోంది ఇలా? ఎందుకంటే నువ్వు బ్రతకడానికి నీకు నీరు కావాలి. నువ్వు గర్వం ఉన్న పువ్వువి. దయచేసి నీకు సహాయపడని. ఇంకా నువ్వు నాకు సహాయం చేయాలనుకుంటున్నావా? నేను ఏమాత్రం తల వంచను. ప్రకృతి నన్ను తయారు చేసింది. నా తప్పును నేను తెలుసుకున్నాను. మీ ఇద్దరితో చాలా దురుసుగా ప్రవర్తించాను. నాకు ఈ శాస్త్ర జరగాల్సిందే. నన్ను క్షమించండి. ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా టెడ్ ఇంకా మాస్ మ్యాజిక్ పై నీటిని చిమ్మారు. కొంత సమయం పట్టింది, కానీ మ్యాజిక్ చివరికి తన వేళ్లపై తాను నిలబడింది. నన్ను క్షమించండి. మీ ఇద్దరూ ఎప్పటికైనా నన్ను క్షమించగలరా? నిన్ను మేము క్షమించేశాం మా చిన్ని మ్యాజిక్. 3 మొక్కలు మళ్లీ సంతోషంగా ఉండసాగాయి. మ్యాజిక్ తన తప్పుని తెలుసుకుంది. గర్వం ఎంత ఖరీదైన భావన అని తెలుసుకోండి. మనకు ఎంత ఎక్కువ గర్వం ఉంటే దానికి ఎంతో మనం ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.